హలో హాయ్. ఈరోజు వీడియోలో శ్రావణ శుక్రవారం రోజు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిన వేళ నేను నైవేద్యాలు చేసి ఆమెకు రెగ్యులర్గా అభిషేకం చేసినట్టు చేశాను. వచ్చే శుక్రవారము మా ఇంట్లో వ్రతం చేసుకుంటాము. సో ఇప్పుడేమో పులిహోర చేశాను. చింతపండు పులిహోర, గారెలు, పూర్ణ బూరెలు, పెసరపప్పు, బెల్లము, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అట్లా 9 రకాలు పెట్టుకోవచ్చు. సో నేను అలాగా పెట్టి సింపుల్గా రెగ్యులర్గా చేసినట్టు అభిషేకం చేశాను. ఇక్కడ గారెలకి ఒక చిన్న ఐడియా చెప్తాను చూడండి. చిన్న చిట్కా ఏంటంటే, జనరల్గా గారెలు 4 గంటలు నానబెట్టేసి మినపప్పుని దాన్ని మిక్సీలో వేసినప్పుడు, గ్రైండర్లో వేసినప్పుడు ఐస్ క్యూబ్స్ వేస్తే చాలా చాలా క్రిస్పీగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్రిస్పీగా ఉంటాయి. ఫ్లఫీగా ఉంటుంది. చాలా టేస్ట్ బ్రౌన్ కలర్లో ఉంటాయి. చాలా టేస్ట్ ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి అనమాట. అలాగే పులిహోరలో ఒక స్పెషల్ చేశాను ఏంటంటే, ఆవాల్ని పొడి చేసేసి ఆవ పొడి అండ్ చాలామంది నువ్వుల నూనె వేసుకుంటారు. మంచిది. దొరికినప్పుడు నువ్వులు మిక్సీకి వేసి లేదంటే నూరి రోట్లో పౌడర్ అది కూడా వేసినా చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. ఇవన్నిటికంటే ముఖ్యమైనది మనసు పెట్టి భక్తితో నమ్మకంతో ఆమె మీద విశ్వాసంతో మనం పూజ చేస్తే తప్పకుండా ఆమె అనుగ్రహము మనకి ఎల్లవేళలా ఉంటుంది. చాలామంది లక్ష్మీకి దేవి అంటే డబ్బు డబ్బు అనుకుంటారు. కాదు, డబ్బు కాదు, సర్వ సంపదలను ఇస్తుందన్నమాట లక్ష్మీదేవి అంటే. సౌభాగ్యము, ఐశ్వర్యము, తర్వాత హోదా, ఆరోగ్యము, సంతానము, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు, అన్యోన్య దాంపత్యం ఇలాంటివన్నిటికీ లక్ష్మీదేవి అని అంటారనమాట. లక్ష్మి అంటే సంపద. సంపద అంటే అన్నీ అర్థం తెలుసు కదా మీకు. సో మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా జరిగిందో కమెంట్ రూపంలో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈరోజు నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్.